మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ పరిధిలో భారీగా గంజాయి దొరికింది. శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ పై ఓ కంటైనర్ లో దాచిన 800 కిలోల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ పరిధిలో భారీగా గంజాయి దొరికింది. శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ పై ఓ కంటైనర్ లో దాచిన 800 కిలోల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈ గంజాయి పట్టివేతకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పోలీసులకు అందిన సమాచారం మేరకే ఈ తనిఖీలు చేశారనుకోవచ్చా? గత కొద్ది రోజుల నుంచి కూడా తెలంగాణలో గంజాయికి సంబంధించి రవాణాపై పోలీసులు రెగ్యులర్ గా తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగానే వారికి వచ్చిన సమాచారంతో నార్కోటిక్ బ్యూరోతో పాటు బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు నిన్న అర్ధరాత్రి ఒక కంటైనర్ లో గంజాయి వస్తుంది భారీగానే ముందస్తు సమాచారంతోనే అక్కడ తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆ కంటైనర్ లో డ్రమ్ముల మధ్యలో గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. ఆ భారీగా అంటే 800 కేజీల గంజాయి అంటున్నారు. ఇంకా ఎక్కువనే గంజాయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గంజాయి అంతా ఒడిశా నుంచి ఇటు హైదరాబాద్ మీదుగా బెంగళూరు తరలిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. దీంట్లో కంటైనర్ డ్రైవర్ మాత్రమే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయికి సంబంధించి రవాణా చేస్తుంది ఎవరికి ఈ పికప్ పాయింట్ ఇచ్చారనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. నార్కోటిక్ బ్యూరోతో పాటు శంషాబాద్ పోలీసులు, బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం జరిగింది. ఈ గంజాయి సప్లై చేస్తున్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారికి సంబంధించి వివరాలు కూడా డ్రైవర్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇటు పెద్ద గోల్కొండ వైపు నుంచి దిగిన తర్వాత బెంగళూరు వైపు కంటైనర్ వెళ్తుందని చెప్పేసి కూడా సమాచారంతోనే పోలీసులు అర్ధరాత్రి సోదాలు చేశారు. ప్రస్తుతం కంటైనర్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో 800 కేజీల గంజాయి ఉందని చెప్పేసి కూడా గుర్తించారు. అంతకంటే ఎక్కువ కూడా ఇంకా ఉందా అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రెగ్యులర్ గా ఈ తనిఖీలో భాగంగానే ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం జరిగింది. నార్కోటిక్ బ్యూరో ముందస్తు సమాచారంతోనే ఈ ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.